जय सद्गुरु ब्रह्मराज की जय। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ పరబ్రహ్మణే నమః. మద్గురుదేవులైనటువంటి సమరసానంద సద్గురు స్వాముల వారికి ద్వాదశ నమస్కారములు అర్పించుకుంటూ ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య వారు రచించినటువంటి శివానంద లహరి నుంచి 99-100 శ్లోకాలతో ఈరోజుతో పూర్తి చేసుకుంటున్నాము. అందరూ కూడా విని తరించినందుకు జన్మ సాఫల్యత చెందుతారని, ఆ శివానంద లహరి విన్నటువంటి వారికి గురుకృప శివకృప రెండు కలుగుతాయని ఆశిస్తూ 99వ శ్లోకం. ఇదం తే యుక్తం వా పరమశివకారుణ్యజలదే గతౌ తిర్యగ్రూపం తవ పదశిరో దర్శనదియా హరిబ్రహ్మణౌ తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ కదం శంభో స్వామిన్ కదయ మమ వేద్యోసి పురతః. స్వామి శంభో, నీ పాదార విందాలను చూడాలనే కోరికతో విష్ణువు ఆదివరాహ రూపాన్ని ధరించి భూమి లోపలికి వెతుక్కుంటూ వెళ్ళి తిరిగాడు. అట్లాగే నీ యొక్క శిరస్సును చూడాలనే కోరికతో బ్రహ్మ ఆకాశమందంతటా వెతుకుతూ తిరిగాడు. ఇద్దరూ తిరిగి అలసిపోయారే కానీ వాళ్ళకి నీ దర్శనం మాత్రం లభించలేదు. గొప్పదైన నీ మహాలింగం మొదలు చివరలను చూడడంలో వాళ్ళు సఫలతను పొందలేకపోయారు. ఓ పరమశివ, నువ్వు దయాసముద్రుడివి, నేనేమో సామాన్యమైన భక్తుడిని. ఒకవేళ నువ్వు నా ముందు ప్రత్యక్షమైతే నేను గుర్తించగలనో లేదో, నా మీద దయ ఉంచి నా పట్ల ప్రేమతో నువ్వు నా ఎదుట ఎట్లా ఏ రూపంతో సాక్షాత్కరిస్తావో చెప్పవయ్యా అని శివుడిని వేడుకుంటున్నారు. ఈ విధంగా ఉంటాడు అని దేనితోనూ పోల్చి చెప్పడం కుదరదు. లింగ రూపంలో ప్రత్యక్షమైతే తుది మొదలు చూడాలని, తుది అనగా చివరని, ఆది అనగా మొదలని, మొదలు చివర చూడాలని ప్రయత్నించిన సృష్టి స్థితికర్తలే అనగా బ్రహ్మ విష్ణువులే విఫలులయ్యారు. కనుక ఆయన మనకి ఏ రూపంలో ఎట్లా కనిపిస్తాడో మనం గుర్తించలేము. అందుకే అందరిలోనూ అంతటా అన్నిటా ఆయన ఉంటాడనే భావనతో ఆ భక్తిభావాన్ని పెంచుకుంటూ ఎక్కడ చూసినా ఆయనే మనకు దర్శనమిస్తాడు. దీని అర్థము బ్రహ్మ విష్ణువులు కూడా శివుడి యొక్క ఆది తుదలు తెలుసుకోలేకపోయారని, మానవుడు ఆ శివస్వరూపాన్ని పొందడానికి ఎంత కష్టపడాలో అని ఆ బ్రహ్మాది దేవతలకే తెలియపడలేదు. అలాంటి దాన్ని ఒక మానవుడు శివుడిని ప్రత్యక్షంగా తెలియాలంటే మరి ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు? అది గురుముఖత. ఎక్కడ ఉన్నాడంటే ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడించేది ఆ శివస్వరూపమే, అదే ఆత్మస్వరూపము. అదే నేను 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 అంటూ నేను లేని స్థితికి వెళ్ళిపోయి నేను మోక్షం కావాలని చెప్పి ఎక్కడ దొరుకుతుందా అని గుళ్ళు గోపురాలు తిరుగుతున్న తరుణంలో ఎవరైతే గురువుని దర్శించి ఆ భాగ్యాన్ని పొందుతారో వారికి శివ కటాక్షము గురు కటాక్షము రెండు కూడా ప్రాప్తించి జీవన్ముక్తుడవుతాడని ఈ శివానంద లహరిలోని ఆ శ్లోకం యొక్క భావార్థం. 100వ శ్లోకము. స్తోత్రేణామహం ప్రవస్మి నమృషా దేవా విరుంచాధయ స్తుత్యానాం గణనా ప్రసంగ సమయే త్వామగ్రగణ్యం విదుః మహాత్మ్యాగ్ర విచారణ ప్రకరణే దానాతుషోస్తమవాద్భుతాస్త్వం విదురుత్తమోత్తమ ఫలం శంభో భవచేవకః. ఓ శంభు, నీ పాదసేవకులైన బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేయదగిన వాళ్ళలో నువ్వే మొదటివాడివని తెలుసుకున్నారు. గొప్పతనం గల వాళ్ళలో గొప్పతనం గలవాడి నువ్వే అని నిర్ణయించుకున్నారు. మేమే గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళిద్దరూ తాము ధాన్యపు గింజకు పైన ఉండే పొట్టు లాంటి వాళ్ళమని, నువ్వే శాశ్వతమైన గింజ వంటి వాడివని గుర్తించారు. సర్వోత్తమమైన ఫలప్రదుడివని భావించారు. అంటే బ్రహ్మ విష్ణువులు కూడా శివుడే పరమదైవం అని, శివుడే గొప్పని వాళ్ళు తెలుసుకొని ఈ విధంగా ఒప్పుకున్నారనమాట. అది ఏంటంటే ఒక
ఒక ఒకానొక సందర్భంలో కూడా మరి లక్ష్మీదేవి గొప్ప, సరస్వతి గొప్ప, పార్వతి గొప్ప అనేది ఒక సందర్భానుసారం తెలియబడుతుంది. ఒక కార్యక్రమానికి ముగ్గురు వెళ్తారు. ముగ్గురు వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారు రండి రండి అని లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని స్వాగతించి ఘనంగా వారిని ఆహ్వానించారు. పార్వతీదేవిని అంత ఘనంగా ఆహ్వానించుకోకుండా వాళ్ళిద్దరికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. దీంతో పార్వతీదేవికి కొంచెం విసుగు చెంది కైలాసమునకు వెళ్ళి శివుడిని అడుగుతుంది. శివ, నీవేమో నారబట్టలు కట్టుకొని పులిశరము ధరించి పాములతో ఉంటావు, అక్కడ విష్ణుమూర్తి ఏమో సర్వాలంకారుడై ఉంటాడు, లక్ష్మీదేవి పుష్కలంగా మంచి వస్తువులు ధనధాన్యములన్నీ కలిగి ఉన్నది, సరస్వతిదేమో తెల్లని చీర వీణ పట్టుకొని జ్ఞానదేవత ఉన్నది. వారు మరి అందరము ముగ్గురము కూడా కలిసి వెళితే వాళ్ళిద్దరికీ ప్రాముఖ్యత ఇచ్చి వారిని గౌరవించారు, సత్కరించారు. నన్ను మాత్రము ఏమీ మామూలు సామాన్య మహిళగా చూశారు అని వేడుకునేటప్పుడు పార్వతి, నీకు ఒక పొట్లం ఇస్తాను, ఈ పొట్లానికి సరిపడా ధనధాన్యాలు బంగారము తూపించి పట్టుకురా అని చెప్పి వాళ్ళిద్దరి తోటికోడల దగ్గరికి వెళ్ళమని చెప్తారు. అప్పుడు ఈ పార్వతీదేవి వెళ్ళి శివస్వరూపం శివనాథుడు దీనికి సరిపడా బంగారాన్ని తూసి ఇవ్వమన్నారని చెప్పి ఇచ్చినప్పుడు ఆ పొట్ల మేము చూస్తే చిన్న పొట్లంలాగా ఉంటుంది, ఈ పొట్లానికి సరిపడా బంగారం మేము ఇవ్వలేమా అని చెప్పి అహంకారంతో ఒక తరాజులో ఆ పొట్లం పెట్టి ఇంకొక తరాజులో బంగారం వేస్తుంటే అది తూగట్ల. ఎన్ని బంగారాలు వేసినా, ఎన్ని వజ్రాలు వైడూర్యాలు వేసినా, ఎన్ని మణిమాణిక్యాలు వేసినా తూగనప్పుడు ఏంటి అని ఆశ్చర్యపోయి ఆ పొట్లంలో ఏముందా అని చూస్తే ఆ పొట్లంలో విభూతి ఉంటుంది. అంటే అప్పుడు ఆ లక్ష్మీదేవి, ఆ సరస్వతి కూడా కొంచెము కించెత్తు భావనలోని ఎంత ఉన్నా సరే మనము విభూది అనే ఆ పార్వతీ శక్తి దగ్గర, ఆ ఈశ్వర అనే శక్తి దగ్గర మనం తక్కువే అని భావించుకొని అట్లా బ్రహ్మ విష్ణువులు ఆది మొదలు తెలుసుకోలేక వాళ్ళు తలవొగ్గి శివుణ్ణి ప్రతిపాదించి, అట్లాగే లక్ష్మీదేవి సరస్వతులు కూడా వీళ్ళు కూడా తలవొగ్గి పార్వతీదేవికి అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఒప్పుకున్నారనమాట. ఎట్లాగా లక్ష్మీదేవి ఉన్నా సరే, సరస్వతి ఉన్నా సరే ఎక్కువగా పార్వతి శక్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, శక్తి లేనిదే జ్ఞానముతో చదువుకోవడానికి శక్తి లేకపోతే చదవలేరు. నీరసించిపోతే అలసట వస్తే వారు ఆ శరీరం అలసట తీర్చుకోవడానికి ఉంటారు, కానీ ఆ చదువులు యందు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేరు. అట్లాగా మరి ఆ చదువుల తల్లి ఉంటేనే కానీ మరి తర్వాత లక్ష్మీదేవి ధనం సంపాదించుకోవచ్చు. ధనం సంపాదించడానికి కూడా చదువుకున్న జ్ఞానంతో కొంతమంది సంపాదించుకుంటారు, కష్టపడి కూడా సంపాదించుకుంటారు. మరి కష్టపడాలంటే మానవుడు ఆ శక్తి అనేది కావాలి శరీరంలో. అందుకే ఆ శక్తికి మొదటి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆ శక్తి లేనిది సరస్వతి కూడా లేదు, లక్ష్మీదేవి కూడా లేదు. అందుకే ఆది దంపతులని సృష్టిలోని వారిద్దరికీ ప్రాముఖ్యత. వాళ్ళిద్దరు ఎక్కడున్నారా అని అంటే ఆదిశంకరులు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర తత్వంలో మానవ దేహం ఎందే ఉండి ఈ మానవుడిని అక్కడెక్కడ వెతుకుతున్నాడే కానీ ఆ వెతికే వాడి దగ్గర ఎవరున్నారని తెలుసుకోకుండా ఆ శివలింగం ఆది మొదలు ఎలాగైతే తెలుసుకోలేకపోయారో బ్రహ్మ విష్ణువుల దగ్గర ఉన్నా సరే, అట్లాగా ఈ మానవుడి దగ్గర మానవుడిలో ఉన్న ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకోలేకుండా ఉన్నారన్నమాట. కానీ గురువు వీళ్ళందరికన్నా ప్రాముఖ్యత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా. ఆ గురువు దగ్గరికి వస్తే ఆది మొదలు తుది మొత్తం కూడా తెలియబడుతుందన్నమాట. అంత ప్రాముఖ్యత గురువుకు ఉన్నది. అది అచల గురువు. శివ, ఇప్పటి వరకు నీ గురించి నేను చెప్పింది ఇంకా చాలయ్యా స్వామి. చెప్పి సంతలో సత్యమైన విషయాలనే చెప్పాను, కానీ అసత్య విషయాల గురించి చెప్పలేదు అని ఈ పుస్తకం రచించినటువంటి వారు చెప్పి దీన్ని ముగిస్తున్నారన్నమాట. అది జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రచించినటువంటి
ఆ శివానంద లహరి నుంచి తీసుకొని దీని గ్రంథంగా తయారు చేసినటువంటి వారికి ధన్యవాదములు. జై జై సద్గురు బ్రహ్మరాజుకి జై. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం. జై జై సద్గురు బ్రహ్మరాజుకి జై. దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమః. ఓం నమః శివాయ. ఆది శంకరులు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం. జై జై సద్గురు మహారాజుకి జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.